వెల్కమ్ టు గోదా కొనసింహం. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అదేంటంటే మెథి అండ్ గార్లిక్, అంటే మెంతి కూర అండ్ గార్లిక్ని ఏమంటారంటే వెల్లిపాయ, సారీ. సో వెల్లిపాయ కూర అనమాట. మీకు వెల్లుల్లి చాలా ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకోండి. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. సో చేసేద్దాం మరి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల పుట్నాల పప్పు, 2 స్పూన్ల పల్లి గింజలు వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేయండి. సో దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని చేస్తే పేస్ట్ లాగా అవుతుంది. అదే ప్యాన్లో పోపు వేసేసుకొని దాంట్లో కొంచెం గార్లిక్, కొన్ని ఆనియన్స్, ఉల్లిగడ్డలు సో వేసుకొని దాంట్లో ఉప్పు కొంచెం, అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. తర్వాత కొంచెం సేపు అయ్యాక తీసేస్తే తొందరగా మగ్గుతాయి. సో తీసేసి అప్పుడు మెంతి కూర వేసుకోవాలన్నమాట మనము. సో ఇప్పుడు చూస్తున్న మెంతి కూర ఉంది కదండి, అది మా ఇంట్లో నేను పండించుకున్నాను. చిన్న బాటే, బట్ అయినా సరే దాంట్లో మెంతులు వేసేస్తే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా, స్మెల్ చాలా బాగుంది దాంది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగా మెంతి కూరని ఇలాగా ఒకసారి కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మూత పెట్టుకొని తీస్తూ. సో ఫైనల్లీ ఇలాగైతుంది అంతా ఉడికిపోయి. సో అప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని దాన్ని కలిపేసేసి కొంచెం ఆ జార్లో నీళ్లు పోసేసి దాన్ని కూడా జార్లో ఉన్నదంతా కూడా దీంట్లో పోసుకుంటే అప్పుడు ఇదంతటికి కలిసిపోతుంది అనమాట, మెంతి కూర అంతటికి. సో అప్పుడు దాన్ని అలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని అది దగ్గర పడే వరకు చూసుకోండి. ఆ తర్వాత మూత తీస్తే ఇలా దగ్గర పడింది. సో ఇదండి, ఎంత టేస్టీగా ఉందో, కొంచెం కొత్తగా ఉంది, ట్రై చేయండి.